పోక్సో కేసులో నిందితులకు పడుతున్న కఠిన శిక్షల గురించి మరియు చిన్నపిల్లల అక్రమ విక్రయ కేసులో పురోగతి గురించి డీసీపీ కృష్ణకాంత్ పటేల్ మహిళా పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలో మైనర్ బాలబాలికలపై జరిగే లైంగిక దాడులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులలో పోక్సో చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేసి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దిశానిర్దేశంలో ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షణ సంబంధిత దర్యాప్తు అధికారులు సాక్షులను విచారించే దగ్గర నుండి నేరాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన సాంకేతిక శాస్త్రీయ ఆధారాలైన సీసీ ఫుటేజ్ కలెక్షన్, సిడిఆర్ ఎనాలిసిస్, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, అదేవిధంగా రేప్ కేసుకు సంబంధించిన బాలబాలికల మెడికల్ ఎగ్జామినేషన్, బాధిత బాలలు నిందితుల నేర సమయంలో ధరించిన దుస్తులు సకాలంలో ఆర్ఎఫ్ఎస్ఎల్ కు పంపడం ద్వారా డిఎన్ఏ ఎనాలిసిస్ కు పంపడం, ముద్దని ఆచూకీ, నాట్ గ్రేడ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమర్థవంతమైన దర్యాప్తు చేసి ఏమాత్రం ఆలస్యం లేకుండా సకాలంలో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. 4 పోక్సో కేసెస్ లో కన్విక్షన్ వచ్చాయి. ప్రతి 4 కేసెస్ లో కూడా మనకి 20 ఏళ్ల వరకు శిక్ష, అదే విధంగా 15,000 నుంచి 20,000 వరకు జుర్మానా కట్టడం జరిగింది. ఈ 4 కేసులు వచ్చేసి దీంట్లో 2 కేసులు మన మహిళా పిఎస్ ద్వారా జరగడం జరిగింది. ఇంకో కేసు వచ్చేసి నిమ్నా పిఎస్ లో, 4వ కేసు వచ్చేసి అజిత్ సింగ్ నగర్ లో. మెయిన్ రీజన్ మన కన్విక్షన్ అవడానికి కారణం ఏంటంటే, ఒక కేసు కట్టడమే కాదు, ఎన్టీఆర్ కమిషనరేట్ కేసు కట్టిన తర్వాత ఆ కేసుని పర్సీవ్ చేసి ఫైనల్ గా అక్యూజ్ ట్రేస్ చేయడం దగ్గర కూడా మేము సీసీటీవీ కెమెరాలు, నాడ్ కిట్ టెక్నాలజీ చేసి అక్యూజ్ ని ట్రేస్ చేసి, అదే విధంగా ఫాస్ట్ ట్రయల్ కండక్ట్ చేసి దాని తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్ మన రిపోర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ పంపించి దానికి స్పెషల్ టీం పెట్టి ఫాలో అప్ చేయించి ఇమీడియట్ గా మళ్ళీ మనకి సైంటిఫిక్ ఎయిడ్ ద్వారా మళ్ళీ విట్నెస్ కి బ్రీఫింగ్ చేయించి, ఎస్పెషల్లీ మా సిఎంఎస్ సిస్టమ్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం వల్ల ఈ 4 కన్విక్షన్స్ అవడం జరిగింది. సో ఇది మన స్టేట్ లోనే 4 కేసులు 20 ఏళ్ళు కన్విక్షన్ అనేది ఒక అచీవ్మెంట్. ఈ 4 కేసుల్లో దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, దీంట్లో ఒక 5 years అమ్మాయి కేసు ఉంది, ఒక 8 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది, ఒక 16 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది, ఇంకోటి ఒక 14 ఏళ్ల అమ్మాయి కేసు ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని మీకు సెపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, పోక్సో కేసే కాదు, కేసు తర్వాత మళ్ళీ విజయవాడ పోలీసులు దాని కన్విక్షన్ వరకు పర్సూ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు 20 years వరకు వీళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఈ మెసేజ్ మీడియా ద్వారా అందరికి వెళ్ళాలి. సో పోక్సో చట్టము నాట్ ఓన్లీ రిజిస్టరింగ్ కేసెస్, అది కన్విక్షన్ వరకు విల్ సీ ఇట్ త్రూ అని. సో ఏదన్నా మీరు దీని స్టేట్ లో మైనర్ బాలికల దగ్గర పోయే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దీనివల్ల మీ నెక్స్ట్ 20 years కూడా మీరు జైల్లో ఉంటారు. సో ఆ మెసేజ్ మీడియా ద్వారా అందరికి వెళ్ళాలని మా టీం నుంచి నేను రిక్వెస్ట్. థ్యాంక్ యూ.